డానీ పేరేంటో చాలా మందికి తెలియదు కదా. డానియల్, డేవిడ్, లాజరస్ 3 కుటుంబాల పేర్లు వరుసెట్టి పెట్టేశారు. అందుకు డేవిడ్లు ఎక్కువ. మంచి గుణం ఉంది. ఎక్కడికి వచ్చినా మేము ఏ ఫంక్షన్ చేసుకున్నా వాడే ఈవెంట్ మేనేజర్గా ఉంటాడనమాట. దావీదు కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. నిజంగానే ఇతర దేశాలు ఎలాంటివంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ. నేను ప్రార్థన చేస్తాను. మోషే తల్లిదండ్రులు 3 నెలలు పెంచారంటే అక్కడ పెంచలేమని జమ్ముపేటలో పెట్టి నైల్లో వదిలేశారు. అలాగే ప్రార్థన చేసి వదిలేస్తున్నాం. దేవుడు నడిపిస్తాడు ఎక్కడికో. దేవుని స్తోత్రం. ముసళ్ళ మధ్య సుడిగుండాల మధ్య చేరుకొనవలసిన రేవుకి చేరుకొని అవ్వాల్సింది అయ్యాడు. కనుక అదే నా ప్రార్థన ఈ బిడ్డల కొరకు. ప్రభు వాళ్ళు దూరం వెళ్తున్నారు. నేను ఇప్పుడు వరకు ఏదో భక్తులు పెన్షన్ మీద చేసాం, ఇంకా మేము పెంచలేం. ఎందుకంటే వాళ్ళు రెక్కలు వచ్చినాయి, పెద్దవాళ్ళు అయిపోయారు, ఎక్కడో దిగిపోతారు. కానీ జంపేట్లో పెట్టి వదిలిపడతా. అదే దానికి ప్రార్థన అన్నాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. కనుక పరిశుద్ధాత్మ అప్పచెప్పాం. కనుక దేవుడు ఏమి చేయాలో తగిన సమయంలో ప్రార్థనలు తప్పకుండా పట్టుకుంటాయి. మరి ఒక మనిషి ఒక ఎత్తు ఎక్కేటప్పటికి ఎన్నో మలుపులు ఉంటాయి, ఎన్నెన్నో పరిస్థితులు ఉంటాయి. మరి ఆ రీతిగా అనుకున్న గోల్ రీచ్ అయ్యే లోపల ఎన్నో హర్డిల్స్ వస్తాయి. మరి ఇలాంటివన్నీ కూడా మరి డానీ పడ్డాడు. తెలివైనోడు డానీ, చాలా మంచి జ్ఞానవంతుడు, అన్ని విషయాల్లో చాలా ఫార్వర్డ్గా ఉంటాడు.